చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాలక్ష్మి అనుగ్రహం కి సంబంధించి మనీ మంత్ర సిరీస్ని చాలా అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నారు. రకరకాల టెక్నిక్స్ డెఫినెట్గా ఉంటాయి. అవి ఫాలో చేస్తూ చిన్నవే, అవి మనకి చాలా అదే చిన్నది కదా అనిపిస్తుంది, కానీ స్మాల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ అనే వర్డ్స్ కూడా, మన సెయింగ్స్ కూడా వింటూ ఉంటాం. కాబట్టి ఈ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం, పరిపూర్ణమైన అనుగ్రహం, ఇంకా అబండెంట్గా ఆవిడ అనుగ్రహం రావాలి అని అంటే పఠించవలసినటువంటి మంత్రాలు, చేయవలసిన పనులు ఏదైనా ఈరోజు చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మహాలక్ష్మి అనుగ్రహం మనకి రావాలంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి యాజ్ ఎ గెస్ట్గా. అక్కడ వెళ్ళంగానే గుమ్మంలో చెప్పులు ఉన్నాయి, ఇంటి నిండా బట్టలు పడేసి ఉన్నాయి, పక్క బట్టలన్నీ దుమ్ము దుబ్బులుతూ ఉన్నాయి, డైనింగ్ టేబుల్ మీద ఎంగిలి కంచాలు ఉన్నాయి. వస్తారా మీరు చూడడానికి, లోపలికి వెళ్ళడానికి ఇష్టపడతారా? మాకే ఇలా అనిపిస్తే లక్ష్మీదేవికి సో ఆవిడ రావాలి, ఆవిడ అనుగ్రహం కావాలి, ఆవిడ మన ఇంట సిరులు కురిపించాలి అంటే మన ఇంట్లో వాతావరణం ఎలా ఉండాలి, మన ఇంట్లో ఉండే మనుషుల ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలి. మీరు ఎవరన్నా వచ్చారనుకోండి గెస్ట్లు, అమ్మ రెండు 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 అంటే ఒక ఆప్యాయంగా ప్రేమగా ఉంటుంది. వచ్చారా రండి అంటే అవును, మళ్ళీ వస్తారా, అరే అనుకోకుండా వచ్చారేంటి అన్నారు, చెప్పాల్సింది కదా, పొద్దున ఫోన్ చేయలేదే, ఫోన్ చేయకుండా వచ్చారేంటి, ఇట్లా అంటే ఎవరికైనా ఇంటికి రాబుద్ది వస్తుందా? అవదు. కానీ లక్ష్మీదేవి విషయంలో మనం ఇలా అనంగా అనం, వచ్చినవాడు లక్ష్మణ్ మీకు తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ. అతిథి రూపంలో రావచ్చు. ఇప్పుడు ఆవిడ మొత్తం అంతా పూర్తి గెటప్ లో రావాలని రూల్ లేదు కదా. అవును, అతిథి రూపంలో రావచ్చు, అతిథి రూపంలో రావచ్చు, అభ్యాగత రూపంలో రావచ్చు, ఎలా అయినా రావచ్చు. అవునండి. ఏంటి అందుకని ముందుగా మన ఇంట్లో వాతావరణం, మనం అభివృద్ధిలోకి రావాలి, మనం వృద్ధిలోకి వచ్చి పిల్లలు సక్సెస్ అవ్వాలి, మనం ఇళ్ళు వాకిళ్ళు ధన సంపద పెంచుకోవాలి, భూ సంపద పెంచుకోవాలి, పరిపూర్ణమైన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన ఇంట కురిసి మన వృద్ధిలోకి రావాలి, సిరి సంపదలు తొణికిసలాడాలి, వెళ్ళి విరియాలి అంటే అందుకు తగిన వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నోట్లోంచి మాట్లాడితే పచ్చి బూతులన్నీ, నా కర్మ ఇంతే, నా బతికింతే, అది కూడా అనకూడదు. స్పీక్ వాట్ యు వాంట్, డోంట్ స్పీక్ వాట్ యు హ్యావ్. స్పీక్ వాట్ యు వాంట్, డోంట్ స్పీక్ వాట్ యు హ్యావ్. వర్డ్స్ ఆర్ సీడ్స్. మనం మాట్లాడే మాటలే విత్తనాలు. వర్డ్స్ ఆర్ సీడ్స్. సీడ్ లక్షణం ఏంటి? భూమిలో నాటబడిందంటే మొక్క మొలిచి మల్టిప్లై చేసి పళ్ళు ఇస్తుంది మనకి. కరెక్ట్. దరిద్రం దరిద్రం అనుకుంటే దరిద్రమే మనకి. నా కర్మ ఇంతే, నా దరిద్రం ఇంతే, నా రాతి ఇలా తగలబడింది, నా జాతకం ఇలా తగలబడింది, ఇలాగే మాట్లాడుతుంటారు. నా ఏంటో నుండి తెలియదండి, మాకు ఈ కష్టాలు తెలియదని మాట్లాడుతుంటారు. కరెక్ట్. సో ఇవన్నీ మాట్లాడకూడదు. ఇవన్నీ మాట్లాడకుండా చక్కగా ఆ అమ్మవారి అనుగ్రహం మా ఎడలో ఉన్నది, ఆ పరమేశ్వర అనుగ్రహం మా కుటుంబం మీద ఉంది, మేము అద్భుతంగా జీవితంలో అభివృద్ధిని సాధిస్తాము, మేము త్వరలో మీ కోరికలు ఏముంటాయి, మేము త్వరలో ఒక ఇల్లు కట్టుకుంటాము, మేము త్వరలో ఒక కారు కొనుక్కుంటాము, లేదా మా ఇంట్లో ఇంత సంపద ఉంటుంది అని, నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ఏదైతే వీటిని పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటారు. ఈ మాటలు అంటే పాజిటివ్గా మనకి ఏం కావాలో అవి మాట్లాడాలి. మనకున్న పరిస్థితిని మనం మాట్లాడకూడదు. మాట్లాడితే మన సబ్కాన్షియస్ మైండే ఫస్ట్ వింటుంది. మనం ఒక మాట, ఒక అవాచకం మాట్లాడితే ఈ నోట్లోంచి వచ్చిన శబ్దం ఎదుటివారి చెవులకి వెళ్ళడానికి ముందే మన చెవులో పడుతుంది. మన శరీరమే ముందు వింటుంది. మన శరీరంలో ఉన్న సూక్ష్మ రూపంలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ అనే పరమాత్ముడే ముందు దాన్ని వింటాడు. ఓ వీడికి ఇది కావాలేమో వేస్తాం. అందుకని వద్దు, నో నెగటివ్. నో నెగటివ్స్. ఓకే, రైట్ సార్. స్పీక్ వాట్ యు వాంట్, డోంట్ స్పీక్ వాట్ యు హ్యావ్. మనకేం కావాలి, డోంట్ స్పీక్ వాట్ యు హ్యావ్. మనకున్న పరిస్థితిని మాట్లాడకూడదు. కావాలంటే మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. కాసేపు కూర్చొని నాకు తలనొప్పిగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, నాకు తలనొప్పిగా ఉందని 108 సార్లు మెడిటేట్ చేయండి. వచ్చేస్తుందా? గ్యారంటీ వస్తుంది. అయ్య బాబాయ్, సో పవర్ఫుల్. సబ్కాన్షియస్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
కనుక అవాచకాలు పలకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. 2, ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం కానీ, అరుచుకోవటం కానీ, కేకలేసుకోవడం కానీ, అవాచకాలు పలకటం కానీ చేయకూడదు. రైట్. ఇవన్నీ చేస్తూ అంటే మేము పాజిటివ్గానే ఉన్నాం, మీరు చెప్పినట్టే చేస్తున్నాం. తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ అంటే అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. ఇప్పుడు మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు ఎన్నిసార్లు పిలిస్తే మీరు రావాలండి, ప్లీజ్ అండి, మా ఇంటికి రండి, పద్మిని గారు ఒక్కసారి రండి ప్లీజ్ అని అంటే కదా మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అవును, అవును, మీరు ఎందుకు వస్తారులేండి అంటే వస్తారా? అవును, ఎలాగో అంటున్నారు కదా. అమ్మవారిని మన ఇంటికి రప్పించడానికి ఎలా పిలవమంటారు అమ్మవారిని? అవునండి, తపస్సు చేయడమే అవండి, ధ్యానించడమే, పూజించడమే. మన పెద్దవాళ్ళు అనేక రకాల మార్గాలు ఇచ్చారు. ఏదైనా నామం చెప్తారా మరి ఈ వీడియోలో? బ్రహ్మాండమైన మంత్రం చెప్తాను. అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరు చేసుకున్నా కూడా అద్భుతంగా వాళ్ళ ఇంట్లో ధన సంపదకి లోటు ఉండదు, ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలకి లోటు ఉండదు. ఈ మంత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఆయుర్దాయాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంపదనిస్తుంది. శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి ధనందేహి శ్రీ మహాలక్ష్మీ నమః. శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి ధనందేహి శ్రీ మహాలక్ష్మీ నమః. శతాక్షరి ఆవిడ 100 అక్షరాల్లో ఉందట. శతానంది అనేక రకాల మార్గాల్లో ఆవిడ ఆనందాన్ని ప్రసాదిస్తుంది. శతమాయుష్యవర్ధిని 100 ఏళ్ళ ఆయుర్దాయం ఇమ్మని అడుగుతున్నాం. అవును, ఎన్ని డబ్బులు ఉన్నాయి కానీ మనం అనుభవించడానికి మనమంటూ ఉండాలిగా. ఒక స్వీట్ గట్టిగా తినడానికి ఉండదు. కరెక్ట్. ఏంటి, ఒక లడ్డు తింటే 2వ లడ్డుకి అమ్మో బాబోయ్ అంటారు షుగర్ పేషెంట్లు. శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి ధనందేహి శ్రీ మహాలక్ష్మీ నమః. మంత్రంలోనే ఉందండి. ఎంత కావాలనేది మంత్రంలో కూడా ఉంది. సో ఆ మహాలక్ష్మిని ప్రార్థిస్తే తప్పకుండా మీరు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శ్రీ మహాలక్ష్మీదేవి రూపాన్ని మీరు మనసులో నిలుపుకొని ప్రతి శుక్రవారం మంగళవారం చక్కగా అమ్మవారికి పూజ చేస్తూ, అమ్మవారికి ఒక రోజు బెల్లం పాయసం, ఇంకో రోజు చక్కెర పొంగల్ లాంటిది, లేకపోతే రవ కేసరి లాంటిది నివేదించి అమ్మవారిని ఈ మంత్రంతో జపించి పూజిస్తే అద్భుతంగా ఉంటుంది. ఏ రోజు మొదలు పెట్టమంటారు ఈ నామాన్ని? ఏ రోజైనా మొదలు పెట్టచ్చు. రేపు దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, దసరా నవరాత్రులు మొదలు పెట్టండి. ఇది తర్వాత ఎప్పుడైనా చూసారనుకోండి వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఏ రోజు అయితే బాగుంటుంది? శుక్రవారం నాడు మొదలు పెట్టుకుంటే మంచిది. శుక్రవారం నాడు ఎన్నిసార్లు చేయమంటారు? శుక్రవారం నాడు పొద్దున్నే శుక్రహోరాలో ప్రతిరోజు 108 సార్లు చేసుకోవాలి. చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా అందంగా అద్భుతంగా వివరించారంటే అమ్మవారి మంత్రంలోనే ఏమి కావాలి, ఏం వస్తాయనేది చెప్పేస్తోంది కాబట్టి, అర్థమవుతోంది కాబట్టి, మంత్రం అర్థమైనప్పుడు చేయటం ఇంకా ఈజీ. దాన్ని అర్థం చేసుకుంటూ చేయడం అనేది చాలా బాగుంటుంది. ఈజీ అయినా కూడా విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా విశ్వాసం ఉంటే అమ్మవారు తప్పకుండా ఇచ్చి తీరుతుంది. ఇంకా ఆవిడకి వేరే మార్గం లేదు. వీడు నన్ను నమ్మాడు, ఇంత గట్టిగా కొలుస్తున్నాడు, ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్నాడు కాబట్టి నేను ఇచ్చేయాలి, నాకు వేరే మార్గం లేదని ఇచ్చేస్తాను. చాలా చక్కగా వివరించారు. ఇది విశ్వాసం లేకపోతే మటుకు పనిచేయదు. శ్రద్ధ, విశ్వాసము, భక్తి 3 లేకపోతే ఈ మంత్రం పనిచేయదు. శ్రద్ధా భక్తులతో కనుక చేస్తే తప్పకుండా పనిచేస్తుంది. డిస్క్లైమర్ కూడా చెప్పారు కాబట్టి విశ్వసించి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం. చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం. ఆయుష్మతి భవ.